అందరికీ నమస్కారం. రామా ఎంటర్టైన్మెంట్స్కి స్వాగతం. ఈరోజు మనము చైనాలో వ్యాప్తిస్తున్న వైరస్ హెచ్ఎంపివి, హ్యూమన్ మెటాన్యూమో వైరస్. దీని మీద మన జనాలు ఏమనుకుంటున్నారు? పబ్లిక్ టాక్ ఏముంది దీని మీద? కొంతమంది అంతు చిక్కని వైరస్ అని, కొంతమంది ప్రాణాంతక వైరస్ అని, కరోనా కంటే డేంజర్ వైరస్ అని, ట్రీట్మెంట్ లేని వైరస్ అని, వ్యాక్సిన్ లేని వైరస్ అని, చైనాలో వైరస్ విజృంభణ అని, హాస్పిటల్ శ్మశానాలు నిండేలా చేసిన వైరస్ అని, చైనాను అతలాకుతం చేసిన వైరస్ అని, ఆర్థిక వ్యవస్థను పతనం చేసే వైరస్ అని, ఇంకా రకరకాల పేర్లతో పిలుస్తున్నారు. ఇవి ఇట్లా రకరకాల పేర్లతో జనాల్ని భయపిస్తున్నారు. ఈ సోషల్ మీడియాలో వస్తున్నాయి. అందువల్ల వీటి గురించి ఒక వీడియో తీస్తే అందరికీ ఒక అవగాహన ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో తీయటం జరుగుతోంది. ఇది నార్మల్‌గా వచ్చే వైరస్. దీనికి అంత సీరియస్‌గా భయపడాల్సిన పని లేదు. ఎందువల్లంటే ఈ వైరస్ చైనా నుంచి గనక వచ్చినట్లయితే బెంగుళూరులో వాళ్ళు ఎక్కడా చైనాకి తిరగలేదు. చైనా వాళ్ళని కలవలేదు. అక్కడ ఎట్లొచ్చింది వైరస్? దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మీరు ఇది నార్మల్ వైరస్సే అని. అయినా అజాగ్రత్తగా ఉండకూడదు. ఏమేం చెయ్యాలి? ఏమేం చేయకూడదు? చెయ్యకూడనివి ముందు తెలుసుకుందాం. తర్వాత ఏమేం చెయ్యాలి అనేది తెలుసుకుందాం. ఇవన్నీ జాగ్రత్తగా తెలుసుకొని జాగ్రత్తలు పాటించినట్టయితే ఏ వైరస్ నుంచైనా సురక్షితంగా బయటపడేదానికి అవకాశాలుంటాయి. అంతేగాని జాగ్రత్తలు పాటించకుండా ఉంటే దానికి సంబంధించిన ఇబ్బందులు జరిగేదానికి ఆస్కారం ఉంటుంది. అందువల్ల ఈ అంతు చిక్కని వైరస్ అని, ప్రాణాంతక వైరస్ అని, డేంజర్ బెల్స్ అని, ఇండియా ఎంటర్స్ అని ఇట్లా రకరకాలు పెడుతున్నారు. తర్వాత జపాన్‌లో ఎంటర్ అయిందని, రకరకాల దేశాల్లోకి పోయిందని, ఇట్లా రకరకాల వైరస్ అని చెబుతున్నారు. కానీ చైనా వాళ్ళు చెప్పడం మాత్రం ఇది నార్మల్ సీజనల్ డిసీజ్ అని చెబుతున్నారు. కానీ అక్కడ జరుగుతున్న పరిణామం చూస్తున్నట్టయితే నార్మల్ సీజనల్ డిసీజ్ లాగా కనపడడం లేదు. అనేక పిల్లులు చనిపోతున్నాయి. ఎందువల్ల? ఆ పిల్లులకి ఏదైనా ఇచ్చినట్టయితే వాడికి ట్రీట్మెంట్ చేసినట్టయితే ఆ మందు వల్ల పిల్లి ఏం తినకుండా మత్తుగా పడుకొని 2 రోజులు అలానే చనిపోతాం. అది ఏంటి అనేది మనకు తెలియని విషయం. రహస్యాలు దాచిపెడుతున్నారు కొన్ని. WHO వాళ్ళు ఇట్లాంటివన్నీ కనుక్కొని జనాలకు ఈ నివారణ చేయాల్సిన బాధ్యత అంతా WHO మీద ఉన్నది. తర్వాత ఈ వ్యాక్సిన్ లేదని, చైనాలో వైరస్ అని, ఈ రకరకాల ట్రీట్మెంట్లు కూడా ఇస్తున్నారని డాక్టర్లు. అందువల్ల ఇది ఇండివిడ్యువల్‌గా మామూలుగా జలుబు అని మాత్ర తీసుకోకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలని, ఎలా చేయాలి ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు. ఇందులో డోంట్స్ ఏంటి అనేది చూద్దాం. ఏంటి? షేకింగ్ హ్యాండ్స్. కరచాలనం చేసుకొని షేక్ హ్యాండ్ ఇస్తుంటారు. అది మాత్రం ఇయ్యొద్దు. నమస్కారం పెట్టడం అలవాటు చేసుకోండి. రీయూజ్ ఆఫ్ టిష్యూ పేపర్ అండ్ హ్యాండ్ కర్చీఫ్స్. కర్చీఫ్ ఒకసారి తగ్గి మళ్ళా తగ్గటం మనమే పెట్టుకోకూడదు. లేదు వేరే వాళ్ళు ఎదురుగా దగ్గుతున్నా కూడా రీయూజ్ చేయకూడదు దాన్ని. మళ్ళా 2, 3 కర్చీఫ్ ఈ జేబులో ఒకటి, ఆ జేబులో ఒకటి పెట్టుకొని ఉండాల్సిన పరిస్థితి ఉంది. లేదు టిష్యూ పేపర్స్ అన్నా పెట్టుకోండి. పెట్టుకొని దగ్గినప్పుడు దాన్ని తీసి దాన్ని పక్కన పడేయాల్సి నలుగురు నడిచే దగ్గర పడేయకూడదు. జాగ్రత్త వహించాలి. తర్వాత ఫ్రీక్వెంట్ టచింగ్ ఆఫ్ నోస్, మౌత్, ఐస్ ఇట్లాంటివి ఎక్కడ కూడా మనం టచ్ చేయకూడదు. అంటే మన కళ్ళను, ముక్కును, నోటిని టచ్ చేయకూడదు. మనం లిఫ్ట్ దగ్గర పోతుంటాం, హ్యాండిల్ పట్టుకుంటాం. లేదు మెట్లెక్కుతుంటాం, హ్యాండిల్స్ పట్టుకుంటుంటాం. పట్టుకున్నప్పుడు అక్కడ ఎవడన్నా తుమ్మినప్పుడు వచ్చిన క్రిములన్నీ అక్కడ ఉంటాయి. దాన్ని నువ్వు చేత్తో పట్టుకొని నువ్వు ముక్కు దగ్గర పెట్టుకున్న దానివల్ల ముక్కుకొచ్చేదానికి ముక్కు, కన్ను, నోరు గుండా తొందరగా ఎళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది. అందువల్ల ఇట్లా కళ్ళు తుడుచుకున్నామనుకో ఆ చేత్తోటి అట్లే. అందుకని ఫ్రీక్వెంట్‌గా హ్యాండ్స్ వాష్ చేసుకుంటుండాలి. చేసుకోకపోతే ఇవన్నీ ప్రాబ్లమ్స్ పెద్దయవుతాయి. చిన్న చిన్నది చిలికి గానివానయినట్టు అన్నీ కూడా కౌంట్‌లోకొస్తాయి. అది. అందువల్ల పబ్లిక్ ఏరియాస్‌లో స్పిట్టింగ్ చేయకూడదు. ఉమ్మేయటాలు ఇట్లాంటివి ఏం చేయకూడదు.
మనం ఉమ్మేసినా మన ఉమ్మి ద్వారా వేరే వాళ్ళకి మన ద్వారా వాళ్ళకి సంక్రమించే ఆస్కారం ఉంది. అందువల్ల పబ్లిక్ ప్లేస్‌లో ఎక్కడ మీరు ఉమ్ములు వేయడాలు ఇవన్నీ మర్చిపోవాలి. తర్వాత ఇంతకుముందు కరోనాలో ఏమేం పాటించారో అవన్నీ ఇప్పుడు గూడా పాటించాల్సిన పరిస్థితి ఉంది. టేకింగ్ మెడిసిన్ వితౌట్ కన్సల్టింగ్ ది ఫిజిషియన్. ఫిజిషియన్ కన్సల్ట్ కాకుండా మీ అంతట మీరే మాత్రలు వేయవద్దు. అది. మీరు ఇంట్లో చేసుకోవాలనుకుంటే మిరియాల కషాయం ఇట్లాంటివి మీ ఇంట్లో చేసుకోండి. ఇబ్బందేం లేదు వాటికి. మాత్రలేసుకునేటప్పుడు ఒకరు డబుల్ కేర్‌ఫుల్‌గా ఉండండి. ఇట్లాంటి డిసీజెస్ వచ్చినప్పుడు, పిల్లలైనప్పుడు ఇంకా ఎలాంటి వారికి కూడా ఇంక ఏమేం చేయాలి అనేది కూడా చెబుతాను. తర్వాత ఎలాంటి వారికి వస్తుందని చెబుతాను. ఏ జాగ్రత్తలు తీసుకోవాలని అన్నీ చెబుతాను. కూలంకుషంగా మీరు ఈ వీడియో అయిపోయే లోపల మొత్తం అన్నిటి గురించి తెలుసుకోవాలి. డోంట్స్ ఏంటి మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా. షేకింగ్ హ్యాండ్స్ చేతులు షేక్ హ్యాండ్ ఇవ్వడం మర్చిపోవాలి. టిష్యూ పేపర్స్ వాడడమే మళ్ళా దాన్నే పెట్టుకోవడం, మన దగ్గరికి మళ్ళా దాన్నే తీసుకెళ్ళడం అట్లాంటివి చేయకూడదు. టచింగ్ ఐస్, నోస్, మౌత్ ముక్కు, నోరు, కళ్ళు వీటిని జాగ్రత్తగా ఉంచుకోండి. వాటిని తడకి చెయ్యి పెట్టి తుడవద్దు. తుడుచుకోవాలంటే ఇమ్మీడియేట్‌గా చేతులను వాష్ చేసుకొని తుడుచుకోండి. అది. తర్వాత స్పిట్టింగ్ ఇన్ పబ్లిక్ ఏరియా ప్లేసెస్. జనసమర్థం గల ప్రదేశాల్లో ఈ ఉమ్మేయడాలు ఇట్లాంటివి చేయకూడదు. అది. టేకింగ్ మెడిసిన్స్ వితౌట్ కన్సల్టింగ్ ది ఫిజిషియన్. ఫిజిషియన్ కన్సల్ట్ కాకుండా మాత్రలు మీ ఇష్టం వచ్చినట్టు ఏసుకోవద్దు అని చెబుతున్నారు. ఇవన్నీ జాగ్రత్తలు పాటించాలి. మనం ఏం చేయాలో కూడా చెబుతాను. ఏమేం చేయాలనేది చూడండి జాగ్రత్తగా. కవర్ మౌత్ అండ్ నోస్ విత్ హ్యాండ్‌కర్చీఫ్ వెన్ యూ కాఫ్ ఆర్ స్నీజ్. మీకు జలుబొచ్చినప్పుడు గానీ, లేదు దగ్గుతున్నప్పుడు గానీ, తుమ్ముతున్నప్పుడు గానీ ఏం చేయాలి? ఒక కర్చీఫ్‌ని అడ్డం పెట్టుకోండి. మీ నుంచి వైరస్ పక్క వాళ్ళకి సోకకుండా చేయాలి. ఎవరికి వాళ్ళు దీన్ని ఆపాలి. ఆపకపోతే ఇది స్ప్రెడ్ అయిపోతుంది. స్ప్రెడ్ కాకుండా చూసేదానికి ప్రతి ఒక్కళ్ళు సహకరిస్తేనే గవర్నమెంట్ ఏం చేయగలదు? అందరూ ఇట్లా స్ప్రెడ్ చేస్తా ఉంటే ఏం చేయలేదు. స్ప్రెడ్ అవుతా ఉంటది, పెరుగుతా ఉంటది. ఎక్కువ మంది మరణాలు జరుగుతుంటాయి. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు పాటించాలి ఇది. మన ముక్కుకి చేతి గుడ్డ కంపల్సరీ మీ జేబులో పెట్టుకోండి. వీలైతే ఈ టిష్యూ పేపర్స్ కూడా మీ జేబులో పెట్టుకోండి. పెట్టుకొని ఎప్పటికప్పుడు సెపరేట్‌గా ఏ రోజుకి ఆ రోజు వాష్ చేసుకోవటం, ఏ రోజుకి ఆ రోజు 2, 3 పెట్టుకోవాలి కర్చీఫ్‌లు గూడా ఒకటి కాదు. మీరు దగ్గుతున్నప్పుడు మీరు ముందు మీ ముక్కుకి గాని, నోరుకి కానీ అడ్డం పెట్టుకొని దగ్గండి. కనీసం ఏమి లేకపోతే చెయ్యన్నా పెట్టుకోండి. వాష్ యువర్ హ్యాండ్స్ విత్ వాటర్ అండ్ సోప్ ఆర్ విత్ శానిటైజర్. ఫ్రెష్‌గా ఎప్పటికప్పుడు ఫ్రీక్వెంట్‌గా చేతులు కడుక్కోవడం అలవాటు చేసుకోవాలి. ఇట్లా చేతులు కడుక్కోవడం బాగా శుభ్రంగా క్లీన్‌గా పోయేటట్టు ఏ క్రిమి లేకుండా ఉండేటట్టుగా కడుక్కోవటం. పిల్లలకి కూడా ఇదే అలవాటు చేయండి. వాళ్ళకి కూడా ఎక్కడైనా పిల్లలతో మాట్లాడినా, ఏం చేసినా వాళ్ళకి కూడా సోప్‌తో కడుక్కోవడం అలవాటు చేయండి. శానిటైజర్‌ని ఫ్రీక్వెంట్‌గా మన చేతులకి రాసుకోవడం అలవాటు చేసుకోండి. చేసుకుంటే కొంతవరకు నివారణ చేసేదానికి. ప్రివెన్షన్ ఈస్ బెటర్ థాన్ క్యూర్ అంటారు. ఎప్పుడు కూడా జబ్బొచ్చినాక దానికోసం మందులు వాడేదానికంటే అసలు జబ్బు రాకుండా చేసుకుంటే ఇబ్బందుండదు. అది. అవాయిడ్ క్రౌడెడ్ ప్లేసెస్. పిల్లల్ని గాని, ముఖ్యంగా పెద్దవాళ్ళని ఇట్లాంటి క్రౌడెడ్ ప్లేసెస్‌కి పోకుండా చూడండి. ఉంటే ఇక్కడి నుంచి ఎక్కువగా స్ప్రెడ్ అయ్యేదానికి ఉన్నోళ్ళు ఎవరైనా వచ్చినట్టయితే అక్కడ వాళ్ళ నుంచి స్ప్రెడ్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. అంటే జనసమర్థం గల ప్రదేశాలకు వీలైన వరకు వెళ్ళకండి. ఇదివరకు ఫ్రీక్వెంట్‌గా వెళ్ళినా ఇప్పటి నుంచి కంట్రోల్ చేసుకొనుండండి. ఇది కోవిడ్ తర్వాత కోవిడ్‌ని మించినటువంటి వైరస్ ఇది. హెచ్ఎంపీవీ వైరస్ అంటున్నారు. 2025 ఇంతకుముందు 19లో వచ్చింది. మళ్ళా వస్తుంది ఇప్పుడు. అదే కాకుండా మ్యుటేషన్ అయ్యి రకరకాలుగా 2001లోనే కనుక్కున్నదే ఈ వైరస్ ఇది కొత్తదేం గాదు. కానీ దీనికి మందులు లేవంటున్నారు. ఇవన్నీ డాక్టర్లు చెప్పేది మందులు లేవనేది ఇవన్నీ కూడా సింప్టమ్స్ అన్నీ కూడా మనం ఈ కనుక్కున్నయి అవేనా కాదా అనేది కూడా ఇంకా రూఢిగా తెలియడంలా. ఈ జనాలకు వచ్చేదాన్ని బట్టి మనం డిసైడ్ జేయాలి ఎట్లనేది. అది. తర్వాత స్టే అవే ఫ్రమ్ పబ్లిక్ ప్లేసెస్ ఇఫ్ యూ హావ్ ఫీవర్, కాఫ్, స్నీజింగ్. మీకు దగ్గొస్తున్నా, జ్వరం వస్తున్నా, ముక్కెమ్మటి నీళ్లు పడిపోతున్నా, జలుబు చేస్తున్నా, వీలైన వరకు మీరు పబ్లిక్ ప్లేస్‌లకి పోయి వేరే వాళ్ళకి అంటించబాకండి. మీరు అంటించుకోబాకండి. మీరు అంటించబాకండి. 2 మీరు కూడా సేఫ్‌గా ఉండాలి. పక్క వాళ్ళు కూడా సేఫ్‌గా ఉండేలాగా చూడండి. ఇంకా ఏమున్నాయో చూద్దాం మనం. డూస్ ఇకపోతే ఐదో పాయింట్ డ్రింక్ సఫిషియెంట్ వాటర్ అండ్ ఈట్ గుడ్ ఫుడ్. న్యూట్రిషన్ ఫుడ్ ఉండేది తీసుకోండి. మీలో ఇమ్యూనిటీ పవర్ పెంచుకోండి. పెంచుకోకపోతే మీకు ఈ వ్యాధి త్వరగా అటాక్ అయ్యేదానికి పాసిబిలిటీ ఉంది.
నీళ్లు కావాల్సిన వరకు తాగండి. సఫిషియెంట్. మరీ ఎక్కువ బానలు బానలు తాగకుండా సఫిషియెంట్‌గా తాగుతుండండి. తర్వాత న్యూట్రిషన్ ఫుడ్ బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి. ఎక్కడంటే అక్కడ తినొద్దు. పబ్లిక్ ప్లేసుల్లో తినొద్దు. హోటల్‌కి వెళ్ళొద్దు. ఆన్‌లైన్ ఆర్డర్‌లు పెట్టుకోవద్దు. మీ ఇంట్లో తయారు చేసుకొని గుడ్ ఫుడ్‌ని మీరే తినండి. అది చాలా వరకు మంచిది. పిల్లలకి ముఖ్యంగా పెట్టబాకండి. ఈ జాగ్రత్తలు పాటించాలి. ఫుడ్ న్యూట్రిషన్ ఉన్నట్టయితే మీకు సగం జబ్బులు రావు. అంటే మీలో బాడీలో రెసిస్టెన్స్ పవర్ పెరగాలి. ఇది ఇమ్యూనిటీ పవర్ పెరగాలి. ఉంటేనే మీరు ఈ వ్యాధులను తట్టుకొని ఉండగలరు. మాత్రలు అవసరం లేదు. ఏం లేదు. నీకు వ్యాధి కూడా సోకకుండా. సీ థట్ యువర్ రూమ్ ఈస్ వెంటిలేటెడ్. గాలి బాగా సోకే ప్రదేశాల్లో ఉండండి. ప్లీజ్ ఓపెన్ ఆల్ యువర్ విండోస్ డ్యూరింగ్ డే టైమ్. Close all windows during night time. You follow this rule strictly. విండోస్‌ని ఓపెన్ చేసి నేచురల్ ఎయిర్‌ని లోపలికి రానిస్తుండాలి, పోనిస్తుండాలి. లోపల సఫికేషన్ అయ్యి మనం తుమ్మిన ఎయిర్ అక్కడే ఉండి, అక్కడే అయన్నీ క్రిములన్నీ పెరిగేదానికి పోకుండా, ఎప్పుడైతే పొద్దున్న ఎండ, గాలి, వెలుతురొచ్చిందో ఆటోమేటిక్‌గా ఆ క్రిములు కూడా చచ్చిపోతాయి. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా డే టైమ్ అన్ని కిటికీలు తెరిచి పెట్టి ఉంచండి. తర్వాత స్లీప్ వెల్. కరెక్ట్ టయానికి నిద్రపోతుండండి. ఈ నిద్రపోతుంటే సగం జబ్బులు రావు. నిద్ర సరిగా లేనప్పుడు ఈ జబ్బులన్నీ వచ్చేది. తిన్నది అరగకుండా ఉండేది. ఇవన్నీ కూడా స్లీప్ వెల్. దీని వల్లనే వస్తాయి. అందువల్ల నిద్ర అందరూ పోయేదానికి ప్రయత్నం చేయండి. రెగ్యులర్‌గా టైమింగ్స్ మెయింటైన్ చేయండి. ఎన్నింటికి పడుకోవాలి, ఎన్నింటికి లెయ్యాలి. ఇవి కాక ఇంకా మీరు చేయాల్సింది ఏందంటే బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ చేయాలి. ఈ ముక్కు మూసుకోవటం, గాలి పీల్చడం, గాలి వదలటం ఇట్లాంటి బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ అందరూ చేయాలి. ఇది శ్వాసకోశ వ్యాధులు ఎక్కువ మంది బారిన పడుతున్నారు. శ్వాసకోశ ఇబ్బందులు ఉండే వాళ్ళకి తొందరగా అటాక్ అవుతుందిది. అందువల్ల ముక్కులు జాగ్రత్తగా బాగా మీరు బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ అన్నీ చేయాలి. చేస్తే మీకు 99% ఇది అటాక్ కాదు. మీరు మందుల జోలికి పోవాల్సిన పని లేదు. బయటికి పోయి ఈ వ్యాధిని అంటించుకోవద్దు. తర్వాత మీ దగ్గర రెసిస్టెన్స్ పవర్ ఇంప్రూవ్ చేసుకోండి. మీ దగ్గరికి ఆ వ్యాధి వచ్చేదానికి భయపడేలాగా చేయండి. అంతేగాని అనేక జబ్బులు వీటి ద్వారా బయట నుంచి వాళ్ళ దగ్గరికొచ్చిన వాళ్ళ దగ్గర నుంచి మీరు బయటికి పోయినా వేరే వాళ్ళకి అంటించొద్దు. బయటికి పోయినా వాళ్ళ దగ్గర నుంచి మీరు అంటించుకోవద్దు. ఏది చేసినా తప్పు ఇది మీకే తగులుతుంది అది గుర్తుపెట్టుకోండి. అది. అందువల్ల ఇవి జాగ్రత్తలన్నీ పాటించండి. అందరూ ఫాలో కాండి రూల్స్. ఇంకా ఏమున్నాయో చూద్దాం మనం. హూ ఈజ్ ఎట్ రిస్క్ అనేదాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఎవరికి ఇది ఇబ్బంది కలిగిస్తుంది? ఎవరికి ఎక్కువ అటాక్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది? అనేదాన్ని జాగ్రత్త. ఇట్ అఫెక్ట్స్ ఆల్ ది ఏజెస్ ఆఫ్ పీపుల్. వీళ్ళు చెబుతున్నారు గానీ, వైరస్‌కి చిన్న, పెద్ద తేడా ఏముండదు. అందరికొస్తుంది. అందువల్ల రెసిస్టెన్స్ ఉన్నోళ్ళకి రాదు. రెసిస్టెన్స్ లేనోళ్ళకి ఎక్కువ అటాక్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. మోర్ కాంప్లికేటెడ్ ఎవరు కాంప్లికేట్ అవుతుంది? యంగ్ చిల్డ్రన్ తట్టుకోలేరు వాళ్ళు. అట్లాంటి వాళ్ళకి కొద్దిగా ఎక్కువ కాంప్లికేట్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. అందువల్ల ఎక్కువ చిన్న పిల్లలకే వ్యాధి ఎక్కువొస్తోంది. ఎల్డర్లీ పేషెంట్స్ ఇంకా మన ఇండియాలో ఎల్డర్లీ పేషెంట్స్ ఎవరు నమోదు కాలేదు. ప్రెగ్నెంట్ వుమెన్, దోస్ హూ ఆర్ వీక్ ఇన్ ఇమ్యూనిటీ. వీళ్ళకి అందరికి ఎక్కువ వచ్చేదానికి ఆస్కారం ఉంది. వీళ్ళకి కూడా అందరికి వచ్చేదానికి ఆస్కారం ఉంది. అందులో ఎక్కువ వచ్చేది ఇది. అందువల్ల ఎవరు దానికి ఏమి అతీతులేం కాదు. అందువల్ల అందరూ జాగ్రత్తగా ఉండాల్సిందే. అందులో చిల్డ్రన్ ఉండేవాళ్ళు డబ్లీ కేర్‌ఫుల్‌గా ఉండండి. అది. పిల్లల్ని అనవసరంగా బజార్‌లకి తీసుకుపోవటం, పార్కులకి తర్వాత ఇటు గాని ఇట్లాంటివన్నీ ఆపేయండి. ఏమి ఎక్సర్‌సైజ్‌లున్నా బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ ఇవన్నీ ఎల్డర్లీ పేషెంట్స్ ఉండే వాళ్ళకి కూడా బ్రీతింగ్ కంపల్సరీ పెట్టండి అందరికి. ఇంట్లో అందరూ చేయండి. మీరు వీటి నుంచి రక్షించుకోండి. గుడ్ ఫుడ్ తయారు చేసుకోండి ఇంట్లో. మీకు నచ్చిన ఫుడ్ తయారు చేసుకొని మంచి ఫుడ్డు, ప్రోటీన్ ఉండే ఫుడ్డు, న్యూట్రియస్ ఉండే ఫుడ్డు తయారు చేసుకొని దీనికి ఇమ్యూనిటీ పవర్ పెంచుకోండి. ఇది పెంచారంటే మీకు మీ జోలు రాదు ఇది. వైరస్‌లు ఏం చేయలేవు మిమ్మల్ని. అందువల్ల మీరు కొంచెం ఎక్సర్‌సైజులు చేయడం, ఇంట్లోనే ఎక్సర్‌సైజులు చేసుకోవటం, తర్వాత బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ కంపల్సరీ. ఎందుకంటే వాళ్ళకి శ్వాసకోశ వ్యాధులు ఉండే పెద్దవాళ్ళందరికి కూడా ఎక్కువ మందికి శ్వాసకోశ వ్యాధులు వస్తుంటాయి. అందువల్ల అయ్యుండే వాళ్ళు ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. డబ్లీ కేర్‌ఫుల్‌గా ఉండాల్సినోళ్ళు వీళ్ళు. కామన్ పీపుల్ ఏందంటే ఫుడ్డు, ఈ రిస్ట్రిక్షన్స్ అన్నీ ఫాలో అయితే వీళ్ళకేం రాదు. అందువల్ల వీళ్ళకి రాదనే కాదు.
జనాల్లో పోతే వాళ్ళకి కూడా వస్తుంది. రూల్స్ అన్ని ఫాలో అయినప్పుడు కొంచెం తక్కువ ఇంటెన్సిటీ ఉంటుంది. వీళ్ళకి ఎక్కువ ఇంటెన్సిటీ ఉంటుంది. అది. అందువల్ల ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా ఉండండి. రిస్క్ వచ్చే దగ్గరికి పోబాకండి. అనవసరంగా రిస్క్ తెచ్చుకోబాకండి. ఇవన్నీ ప్రెగ్నెంట్ లేడీస్‌ని బయటికి తీసుకుపోవడం, ఎట్లా అంటే అట్లా ఎక్కడంటే అక్కడికి తీసుకుపోవడం, జనసమ్మర్దం గల ప్రదేశాలకు తీసుకుపోవడం, ఇట్లాంటి చోటకి వెళ్ళొద్దు. అందువల్ల ఇంట్లో ఎప్పుడు గాలి, వెలుతురు వచ్చేటట్టు చూసుకోండి. న్యూట్రిషన్ ఫుడ్ తినండి. ఈ వ్యాధి రాకుండా చూసుకోండి. మనకి ఇండియాలో మనకు చైనా నుంచి వచ్చినట్టుగా దాఖలాలు కనపడడం లేదు. అయినా చైనా నుంచి స్ప్రెడ్ అవుతుందనే విషయం అందరికీ తెలుసు. జగమెరిగిన సత్యం. అందువల్ల ఇవన్నిటి కూడా మనం జాగ్రత్తలు తీసుకుంటే మనం ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్. నువ్వు జబ్బొచ్చినాక క్యూర్‌కి హాస్పిటల్ చుట్టూ తిరిగి అక్కడ అడ్మిషన్ చేసుకునే దానికి చోటు లేక ఇప్పుడు చైనాలో వాళ్ళు ఇబ్బంది పడుతుంది అదే. హాస్పిటల్ అడ్మిట్ చేద్దామంటే అక్కడ బెడ్ లేదు. పరిగెత్తున్నారు అందరు జనం. పిల్లల్ని తీసుకొని, పెద్దోళ్ళని తీసుకొని, అందరిని తీసుకొని అక్కడ పరిగెత్తున్నారు. అక్కడ పోయి వీళ్ళు కూడా అంటించుకునే దానికి ఆస్కారం ఉంది ఎక్కువగా. అందువల్ల మీ వాళ్ళు ఎవరైనా వైరస్ ఉన్నట్టయితే ఇదేం ప్రాణాంతకం ఏం కాదు. యూ ఫాలో రిస్ట్రిక్షన్స్, మాస్కులేసుకోండి, శానిటైజ్ చేసుకోండి, చేతులవి కడుక్కుంటుండండి. ఎక్కడికి పోయినా ఇంటికి రాగానే ఫ్రెష్‌గా ఏ రోజుకి ఆ రోజు డ్రెస్ మార్చేసేయండి. గుడ్డలు ఎప్పటికప్పుడే ఇప్పేసేయండి బయటికి పోయి వచ్చిన తర్వాత. అట్లే ఉంచుకొని వాడుకోవద్దు. ఇట్లాంటివన్నీ కొన్ని రిస్ట్రిక్షన్స్ అన్ని ఫాలో అయినట్టయితే మీరు హెల్తీగా ఉండేదానికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ఇది భయపడాల్సింది ఏమి లేదనేది ఎందుకని చెప్తున్నా అంటే, ఇప్పుడు మనకొచ్చిన కేసులన్నీ కూడా ఇండియాలో ఉన్న వాళ్ళకే వచ్చినాయి. బయట వాళ్ళ వల్ల తగిలిచ్చినయి కాదు. కర్ణాటకలో మనం గాని చూసినట్టయితే వాళ్ళు చెప్పే మాటలను బట్టి మనకు అది ఇండియాలోనే వచ్చిందది. కాబట్టి ఇది ఎక్కడైనా రావచ్చు. ఈ సీజనల్ వ్యాధి 2001 నుంచి ఉంది ఇది. ఈ వైరస్ అనేది. కాపోతే ఇప్పుడు కొంచెం స్ప్రెడ్డింగ్ ఎక్కువవుతా ఉంది. ఈ వాతావరణం దానికి అనుకూలంగా ఉంది. ఇటంతా హెల్త్ ఎమర్జెన్సీలు పెడుతుంటే చైనా, ఇటు ఇండియా, అటు జపాన్ అండ్ హాంకాంగ్ ఇట్లాంటివన్నీ పెడుతుంటే, అమెరికాలో ఏం చేస్తున్నారు? వెదర్ ఎమర్జెన్సీ పెడుతున్నారు. మంచు ఎక్కువ పడుతుందక్కడ. ఒక్కో దగ్గర ఒక్కో ఎమర్జెన్సీ వస్తుంది. ఇవన్నీ కూడా ఈ ఫైర్ యాక్సిడెంట్స్ మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఈ గ్రహాలు అనుకూలం లేనప్పుడు ఇయన్నీ కూడా జరుగుతుంటాయి. ఫైర్ యాక్సిడెంట్స్ ఈ సంవత్సరం ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ఇళ్లల్లో వాళ్ళు గాని, గ్యాసులుండేవాళ్ళు గాని, తర్వాత పొయ్యి మంటలేసేవాళ్ళు గాని, చలి మంటలేసేవాళ్ళు గాని అందరూ జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఫైర్ యాక్సిడెంట్స్ చాలా ఎక్కువుంటాయి. ఈరోజు కూడా ఒక ఫ్యాక్టరీ ఎక్కడో తగలబడ్డది. మొన్న బస్సులు తగలబడ్డాయి. ఏరోప్లేన్ తగలబడ్డది. తర్వాత ఇళ్లల్లో గ్యాస్ సిలిండర్స్ తగలబడుతున్నాయి. ఇట్లా ఇవన్నీ కూడా హ్యూమన్ నెగ్లిజెన్స్ వల్లే జరుగుతున్నాయి గానీ, మనవాళ్ళు చేసిన తప్పుల వల్లే జరుగుతున్నాయి. అందువల్ల ఈ ఫైర్ యాక్సిడెంట్స్ ఇంకా ఎక్కువుంటాయి ఈ సంవత్సరం. అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ ఇళ్లల్లో ఉండేవాళ్ళు కూడా జాగ్రత్తగా గ్యాస్‌ని గమనిస్తుండండి. వాసనొచ్చిందనంగానే వెంటనే కట్ చేయటం, ఆఫ్ చేయటం, లైట్ లేకుండా ఉండటం ఇయన్నీ జాగ్రత్తలు తీసుకోండి అందరూ. ఫైర్‌ని ఆపడం చూసుకోండి. ఈ ప్రికాషన్స్ అన్నీ చూసుకోండి. ఈ వైరస్ మీకు సోకకుండా ఉండేటట్టు చూసుకోండి. ఇవన్నీ కూడా నేచురల్ కలామిటీస్ ఎక్కువగా వచ్చేదానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంది. అందువల్ల అందరూ కూడా ఈ వైరస్ నుంచి ముందు బయటపడండి. నేచురల్ కలామిటీస్ నుంచి బయటపడండి. మీ అంతట మీరే జాగ్రత్తగా ఇంట్లో ఎక్కువ టైం ఉండి, తర్వాత కొన్ని మంచి శ్లోకాలవి చదువుకుంటా ఉండండి. వీటికి అన్నిటికి నివారణ ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. శుద్ధిగా ఉండండి, శుచిగా ఉండండి, శుభ్రంగా ఉండండి. శుచికరమైన ఆహారం తినండి, పుష్టికరమైన ఆహారం తినండి. మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోండి. ఇవి ఎవరో కాపాడేది కాదు. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే. ఎవరి చేతుల్లోనే ఏముండదు. గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఈ ప్రికాషన్స్ అన్నీ రిలీజ్ చేస్తుంటారు అంతే. ఫాలో అవ్వాల్సింది ఎవరు అల్టిమేట్‌గా మీరే. అందరూ ఫాలో కావాలి. నాతో సహా అందరూ ఫాలో కావాల్సింది. ఫాలో అయితే మీ ఆరోగ్యం సేఫ్‌గా ఉంటుంది. ఫాలో కాకపోతే మీ ఆరోగ్యం సంకటక పరిస్థితుల్లో ఉంటుంది. సంక్లిష్ట పరిస్థితుల్లో ఉంటుంది. చివరికి మీరే హాస్పిటల్ చుట్టూ తిరగలేక, ఆ వాతావరణంలో ఉండలేక నానా అవస్థలు పడాలి. అందువల్ల ఇవి కొంచెం జాగ్రత్తగా సీరియస్‌గా తీసుకోవాల్సిన ఇష్యూ ఇది. ఇది స్ప్రెడ్ ఎక్కువవుతుంది. ఫాస్ట్‌గా అవుతుందంటున్నారు. ఈ కోవిడ్-19 కంటే ఇంకా ఫాస్ట్ అవుతుందంటున్నారు. ఇప్పుడందరికీ ఇంతకుముందు మన కోవిడ్-19 వచ్చినప్పుడు కొన్ని ఈ వ్యాక్సిన్స్ యేసుకుంటున్నాం. కోవిషీల్డ్ అని ఇవి. అవేసుకున్నప్పుడు వాళ్ళకి శ్వాసకోశ సంబంధ వ్యాధులు కొంతమందికొచ్చాయి. ఇప్పుడు దాన్ని కొంచెం డేంజరస్ పొజిషన్‌లోకి తీసుకెళ్ళి వాళ్ళ ప్రాణాలు కూడా పోయేదానికి ఆస్కారం ఉంది. అందువల్ల అలాంటి వాళ్ళు అందరూ యేసుకున్నారు. నాతో సహా అందరూ యేసుకున్నారు. 2 సార్లు యేసుకున్నాం. ఇవన్నీ యేసుకున్న వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైమొచ్చిందిప్పుడు.
జాగ్రత్త లేకపోతే మనల్ని కబళించేసేదానికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల అందరూ కూడా పాటించాలి. ఎవ్వరిబడి ఎవ్వరి ఎగ్జామ్షన్ ఏం లేదు. దీనికేం మంత్రి, సినిమా యాక్టర్, పెద్ద నేను ఈ వీడియో చెప్పినంత మాత్రాన నేను ఎవ్వరు కూడా ఎగ్జామ్షన్ లేదు. ఆల్ ఆర్ టు బి కేర్‌ఫుల్. ఇట్ అఫెక్ట్స్ ఆల్ ద ఏజెస్ ఆఫ్ పీపుల్. డోంట్ థింక్ దట్ ఓన్లీ దీస్ పీపుల్ విల్ అఫెక్ట్. వి కెన్ గో ఎనీవేర్ అండ్ వి కెన్ డూ ఆల్ ద నాన్‌సెన్స్ థింగ్స్. స్నీజింగ్, స్పిట్టింగ్ ఎవ్రీథింగ్ వి కెన్ డూ అని చేయాల్సిన పనేం లేదు. వాళ్ళు చెప్పేదేంది ఇది అందరికీ ఉంది అనే సంగతి చెప్పాలి. ఇప్పుడు ఇది లేదనేటప్పటికి ఏం చేస్తున్నారు? వీళ్ళు మాత్రమే కాన్సంట్రేట్ చేస్తున్నారు. మిగతా వాళ్ళంతా వ్యాధిని స్ప్రెడ్ చేస్తున్నారు. ఈరోజు టీవీలో ఎక్కడి నుంచి వచ్చింది? ఎన్నొచ్చినాయి కేసులు ఇవి గాని చూసినట్టయితే ఇండియాలో 6 కేసులు నమోదయ్యాయి. ఎక్కడ? కర్ణాటక రాష్ట్రంలో బెంగుళూరులో 2 కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో 2 కేసులు నమోదయ్యాయి. తర్వాత ఇటు వెస్ట్ బెంగాల్‌లో కలకత్తాలో 1 కేసు నమోదయింది. తర్వాత ఇటు గుజరాత్‌లో గాని చూసినట్టయితే అహ్మదాబాద్ దగ్గర 1 కేసు నమోదయింది. ఇప్పుడు 6 కేసులు రన్నింగ్‌లోకొచ్చాయి ఈ ఒక్క రోజులో. ఇవి మల్టిపుల్ అవుతాయి. లాక్స్‌లోకెళ్ళేదానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు గత 4 రోజుల నుంచి గనుక చూసినట్టయితే స్టాటిస్టిక్స్ ఆఫ్ చైనా 7,00,000 చిల్లర ఉన్నది. ఒక్కసారి ఎంతకు పోయిందో తెలుసా? 21,00,000కి పైన పోయింది. 4 రోజుల్లో జస్ట్ 4 డేస్, 5 డేస్‌లో మీకు 21,00,000 పైన పోయింది. అంటే ఎంత వేగంగా విస్తరిస్తుందనేది తెలుసుకోండి. అప్రమత్తంగా ఉండండి. అలర్ట్‌గా ఉండండి. జాగ్రత్తగా ఉండండి. మీరు మీ ఇంటి పక్క వాళ్ళని అందరికీ ఇది అలర్ట్ చేయండి. తెలియజేయండి దీన్ని. ఈ వీడియోని పంపించండి. వాళ్ళకి కూడా తెలుసుకొనుండండి. దీనికి సంబంధించిన మెడిసిన్స్ కూడా మీకు కావాల్సినయి పిల్లలవి అన్నీ రెడీగా పెట్టుకొనుండండి ఇంట్లో. ఇవి మెడిసిన్స్ కూడా స్కేర్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. ఫుడ్ ఐటెమ్స్ అన్నీ కూడా దగ్గర పెట్టుకోండి. ఇవన్నీ కూడా జాగ్రత్తలన్నీ పాటించండి అందరూ. ఫ్రీక్వెంట్‌గా పోవద్దు. సామాన్లన్నీ ఒకసారే తెచ్చుకోండి. బా ఎక్కడ బస్ స్టాండ్‌లో గాని ఎక్కడ రద్దీగా తిరగద్దు. నెలకి సంబంధించినయన్నీ ఒకసారే తెచ్చుకోండి. కూరగాయలైతే 15 రోజులకు ఒకసారి కన్నా తెచ్చుకోండి. అంతేగాని రోజు మార్కెట్‌ల చుట్టూ తిరగద్దు. పబ్లిక్ ప్లేసులున్న దగ్గర తిరగద్దు. అందువల్ల అన్ని జాగ్రత్తలన్నీ పాటించండి. బయటికి పోయొచ్చినాక డ్రెస్సులు ఇప్పటం అలవాటు చేసుకోండి. శుభ్రంగా ఉండటం అలవాటు చేసుకోండి. జాగ్రత్తగా ఉండండి. అందరూ ఈ వ్యాధిని రాకుండా చూడండి. ఇంకా కొన్ని విషయాలు చూద్దాం. ఏ ఏ కంట్రీస్‌లో స్ప్రెడ్ అవుతుంది. ఈ సింప్టమ్స్ మనకొచ్చిందా? రాదా? రాలేదా? కనుక్కునేది ఎలాగా ఫస్ట్? ఇది తెలియాలి మనకు. సింప్టమ్ తెలిస్తే మనకు ఓహో! ఇది జబ్బు కావాలా? హెచ్ఎంపీవీ అనే వైరస్ అనేది తెలుసుకోగలుగుతాం. ఏంటి ఫస్ట్ కొంచెం లైట్ ఫీవర్ వస్తుంది నీకు. కఫ్ వస్తుంది. 3, 4 రోజులు అలానే ఉంటదది. తగ్గదు. నువ్వెన్ని మాత్రలేసుకున్నా, ఏమేసుకున్నా తగ్గదు. దగ్గు అలాగనే ఉంటది. గొంతు మంటగా ఉంటది మీకు. గొంతులో మంటగా వచ్చినట్టుంటది. పొడి దగ్గులాగా వస్తుంటది. షార్ట్‌నెస్ ఆఫ్ బ్రీత్ ఊపిరి అందినట్టుగా ఉండదు. కాలర్ ఇప్పేద్దాం అనిపిస్తుంటది. చొక్కా ఇప్పేద్దాం అనిపిస్తుంటది. ఇలాంటివొస్తాయి. బ్రీత్ తగ్గుతుంది. అందుకని నేను చెప్పిందేంది బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ చేయమని. వీజింగ్ ముక్కులెంబడి కారిపోతుంటది ఓట వచ్చినట్టు. ఇట్లాంటివి ఏమన్నా ఉన్నట్టయితే వీటిని ఇమ్మీడియేట్‌గా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. మెడిసిన్ ఇమ్మీడియేట్‌గా వాడటం అలవాటు చేసుకోవాలి. సివియర్ కేసెస్ ఇట్ లీడ్స్ టు న్యూమోనియా. న్యూమోనియా వచ్చిందంటే డేంజరస్. ప్రాణానికి డేంజరస్‌కొచ్చినట్టే. అందువల్ల ఈ సివియర్ కేస్ దాకా పోవద్దు. స్టార్టింగ్‌లోనే తెలుసుకొని జాగ్రత్తలు తీసుకోండి. ఈ సింప్టమ్స్ వచ్చిన వాళ్ళు కొంచెం అలర్ట్‌గా ఉండండి. మీరు మీరు వేరే వాళ్ళకి అంటించకుండా జాగ్రత్తగా ఫాలో కండి. మీ వాళ్ళకి కూడా అంటించొద్దు. మీ వాళ్ళకే కాదు పక్కనున్నోళ్ళకి ఎవరికీ అంటించకుండా జాగ్రత్తలు పాటించండి. అందరు కనీసం 2, 3 కర్చీఫ్‌లు పెట్టుకోండి. 2, 3 టిష్యూ పేపర్స్ రెడీగా పెట్టుకొనుండండి. ఎవరికి వాళ్ళు దగ్గొచ్చినట్టయితే వాళ్ళే ఒక పేపర్ అడ్డం పెట్టుకొని, ఆ పేపర్ అవతల పడేయటం జాగ్రత్తగా ఎక్కడంటే అక్కడ పడేయొద్దు పబ్లిక్ ప్లేస్‌లో. జాగ్రత్తగా మీ బ్యాగ్‌లోనే పెట్టుకొని, తెచ్చుకొని ఎక్కడో ఒక చోట మీరు వేస్ట్ డస్ట్‌బిన్ దగ్గర వేసేయండి. అందువల్ల ఈ జాగ్రత్తలు పాటించండి మీరు కూడా. పాటించినట్టయితే ఈ సింప్టమ్స్ ఎవరిలో కనపడుతున్నాయి? మీ ఇంట్లో మీ పిల్లల్లోనా? పెద్దవాళ్ళలోనా? ఎవరిలో కనపడుతున్నాయి? ఈ సింప్టమ్స్ ఫీవర్ రావటం. ఫీవర్ రాంగానే భయపడిపోబాకండి. ఫీవర్ నార్మల్‌గా వస్తుంటది. దాని గురించి అంత భయపడాల్సిన పని లేదు. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అది. ఫీవర్ వచ్చింది. దాని గురించి ఓ అని మే హాస్పిటల్ చుట్టూ పరిగెత్తే పని లేదు. దానికి తగ్గ ప్రికాషన్స్ మాత్రలున్నాయి గదా! మన దగ్గర. ఇంతకుముందు డోలో ఇయన్నీ ఉన్నాయి. పారాసెటమాల్ ఇవన్నీ ఉన్నాయి.
మీకు ఏదొచ్చిందో దానికి సంబంధించిన మాత్రలు వాడండి. వీలైతే దగ్గరుండే హాస్పిటల్‌కెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి ప్రిస్క్రిప్షన్ మీరు అన్ని రకాల సింప్టమ్స్ ఇందులో ఏవున్నాయో చెప్పగలిగితే వాళ్ళు దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇస్తారు. అది. లేపోతే కామన్ టాబ్లెట్స్ వాళ్ళు గూడా పెట్టుకుంటారు. ఎందుకంటే ఎక్కువ మంది వస్తున్నారో చూసుకొని దానికి తగ్గట్టు అవే ఇస్తా ఉంటారు. ఇట్లాంటివన్నీ గూడా ఎక్కడ ఉమ్మేయకుండా జాగ్రత్తగా ఈ సింప్టమ్స్ వచ్చిన వాళ్ళు ఇంకొంచెం జాగ్రత్తగా ఉండండి. అది. వాళ్ళ ఆరోగ్యం వాళ్ళ చేతుల్లోనే ఉంది. వాళ్ళ ఆరోగ్యం వాళ్ళే కాపాడుకోవాలి. ఎవ్వరు కాపాడలేరు దీన్ని. ఎవరు నీ జబ్బుని నయం చేయలేరు. నీ అంతట నువ్వే మాత్రలు మింగాలి. లేదు ప్రికాషన్స్ తీసుకోవాలి. లేదు ఫిజికల్ ఎక్సర్‌సైజెస్ చేయాలి. బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ చేయాలి. ఇవి చేసినప్పుడే నిన్ను ఇందులో నుంచి బయటపడేయగలం. మీరు రోజు బ్రీతింగ్ చేయండి. మీకు ఎట్టి పరిస్థితుల్లో మీకు ఈ కఫ్, థ్రోట్‌లో మీకు ఇన్ఫెక్షన్ ఏముండదసలు. దగ్గనేది రానే రాదు. ఈ బ్రీతింగ్ సమస్య అస్సలు రాదు. మీరెప్పుడైతే బ్రీతింగ్ సమస్య వచ్చిందో, అప్పుడు నువ్వు మొదలుపెడితే కుదరదు. రోజు చేస్తున్నా రాకుండానే ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు ముందే. ఇది చాలా జాగ్రత్తగా వినాలి. జబ్బు రాకముందే మీరు దాన్ని క్యూర్ చేయాలి. రానీయకుండా చేయాలి. రానీయకుండా చేస్తే దానికి బాధ లేకుండా ఉంటది మీకు. వచ్చినాక తగ్గించుకుందాం అనుకుంటే ఆ బాధ అనుభవించాలి. బాధ అనుభవించి చావు దగ్గర అంచు దాకా పోయి మళ్ళీ వెనక్కి రాబాకండి. అసలు పోకుండానే చూడండి. ఆ ఎండ్‌కి ఎళ్ళొద్దు. బర్త్, డెత్ మధ్యలో ఒక చిన్న గీతే ఉండేది. అదే నీ లైఫ్. 120 ఇయర్స్ స్పాన్ అన్నమాట అది. దాన్ని మనం ఇంకా తగ్గించుకోవద్దు. ఇంకా తగ్గించుకొని 120ని 60, 50, 40, 5, 10 అట్లా చేయొద్దు. ఇది ఇప్పుడు ప్రాణాంతకమైందనేది ఇంకా అంతగా నిర్ధారణ కావటం లేదు. అయినా కూడా జాగ్రత్తలు ఖచ్చితంగా ఉండాలి. అందులో ఏం సందేహం లేదు. ఇది ఒకసారి స్ప్రెడ్ అవ్వటం పెద్దదయిందంటే అన్‌కంట్రోలబుల్ అవుతుందింక. అప్పుడు కంట్రోల్ చేయలేరు. గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు. ఎన్ని హాస్పిటల్స్ ఉంటాయి. హాస్పిటల్‌లో 100 బెడ్‌లుంటాయి. ఊర్లో ఎంతమంది ఉంటారు? వేల మంది ఉంటారు. అందరికి సరిపడా బెడ్స్ దొరుకుతాయా అక్కడ? దొరకవు. అందువల్ల ఇట్ ఈస్ వెరీ కేర్‌ఫుల్. ఇట్ ఈస్ వెరీ డేంజరస్ థింగ్ యూ ఆర్ గోయింగ్ టు ఫేస్ అండ్ నౌ ఇట్ ఈస్ ఎ క్రిటికల్ టైమ్ ఫర్ యూ టు టేక్ ఎ డెసిషన్. నాట్ టు వెంచర్ ఆల్ దీస్ టైప్ ఆఫ్ సీరియస్ థింగ్స్. ఇవి పోకుండా చూసుకోవాలి గానీ, పోయి హాస్పిటల్ చుట్టూ తిరిగారంటే హాస్పిటల్‌లు సరిపోవు. ఇప్పుడు చైనాలో అది సరిపోకనే నానా అవస్థలు పడుతున్నారు. ఇటు శ్మశాన వాటికల్లో గిరాకీ ఎక్కువగా ఉంది. పోయేదనాడు ఇంక దహనం చేయడానికి కుదరడం లేదు. ఇటు కుదరడం లేదు. చూడండి ఎంతమంది సఫర్ అవుతున్నారో. మరి అన్నీ ఎక్స్‌ట్రీమ్ ఎడ్జ్‌కెళ్ళిపోయినియి. ఎళ్ళిపోయిన దాకా వాళ్ళు దాన్ని లైట్‌గా తీసుకున్నారు. ఇట్ ఈస్ సీజనల్ డిసీజ్ అన్నట్టుగా లైట్‌గా తీసుకున్నారు. లైట్‌గా తీసుకొని ప్రతిసారి వాళ్ళ దగ్గర నుంచే మనకు వైరస్‌లొస్తున్నాయి. ఇవి పిల్లులు అవి ఉండేవాళ్ళు ఇంకా లోపలుండే హౌస్‌కి పెట్స్ ఉండేవి. కుక్కలు, తర్వాత ఇంట్లో ఉండే ఐటెమ్స్ అన్నీ ఈ పిల్లులు వీటితో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అందరూ. వీలైన వరకు వాటిని దూరంగా ఉంచడం అలవాటు చేసుకోండి. బయటే పెట్టండి. ఇంట్లోకి రానివ్వకండి. నాకు తెలిసి ఇవి ఇప్పుడు అక్కడ చైనాలో ఎక్కువ భాగం రావడానికి కారణం పిల్లులు. పిల్లులు ముందు చచ్చిపోతున్నాయి. వాటి నుంచి వచ్చిన వైరస్సే ఇది. 99% అంతే డిసైడ్ చేయొచ్చు. అయి తీసుకుపోయి ఎట్లంటే అక్కడ ఏస్తున్నారు. బజార్‌లలో ఏస్తున్నారు చనిపోయిన వాటిని. వాటి నుంచి స్ప్రెడ్ అయిపోతున్నాయి ఈ వైరస్‌లు. అందువల్ల ఇమ్యూనిటీ బాగా పెంచుకోవాలి అందరూ. అందువల్ల జాగ్రత్తగా ఈ సింప్టమ్స్ రాంగానే ఎంబడే జాగ్రత్తలు తీసుకోవాలి. దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవాలి. తీసుకుంటే పెద్దది గాకుండా ఉంటదది. ఏదైనా గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా పోనీయకుండా చూసుకోండి. అది. అందువల్ల అందరూ గూడా జాగ్రత్తలు అందరూ పాటించాల్సింది. ఎవరైనా సరే నేను కూడా బ్రీతింగ్ చేయాల్సింది తప్పదు. ఇంకా హెవీ వెయిట్ ఉన్నవాళ్ళు నాలాంటోళ్ళు ఇంకా కూడా ఎక్కువ బ్రీతింగ్ చేయాలి తప్పదు. మిగతా వాళ్ళు కూడా అందరూ పాటించాల్సింది ఇది. డైలీ బ్రీతింగ్ 10 మినిట్స్, 15 మినిట్స్ కంపల్సరీ చేయండి అందరూ. చేస్తే మీకు ఏ జబ్బులు రావు. ఈ ఈ షార్ట్‌నెస్ ఆఫ్ బ్రీత్ అరెస్ట్ అయిపోతుంది. మీకు బ్రీతింగ్ సమస్య ఆగిపోతుంది. అది పోయిందంటే సగం సమస్యలు పోయినట్టే నీకు. బ్రీతింగ్ తగ్గితేనే నీకు ఈ సమస్యలన్నీ వచ్చేది. అది పోయిందనుకోండి మీకే సమస్య రాదు. తర్వాత స్లీపింగ్ కంపల్సరీగా స్లీపింగ్ కరెక్ట్‌గా మినిమమ్ అవర్స్ స్లీప్ ఉండాలి అందరికి. అది గూడా గాఢమైన నిద్రుండాలి. ఉంటే అప్పుడు తిన్నది బాగా అరుగుతుంది, డైజెస్ట్ అవుతుంది. నీకు సమస్యలన్నీ రావు. మిగతాయి ఏయి రావు. అందులో ఇవన్నీ జాగ్రత్తలు పాటించండి. ఇంకా ఏవే కంట్రీలొచ్చినియి అయన్నీ చూద్దాం ఇప్పుడు.
హెచ్ఎంపీవి కంట్రీస్ అఫెక్టెడ్. ఏ ఏ దేశాలు దీనికి ఇబ్బంది పడుతున్నాయి? ఫస్ట్ ఇబ్బంది పడేది ఏంది? చైనా. ఎక్కడైతే పుట్టిస్తారో ఎవరి గోతి వాళ్ళు దోవుకున్నట్టే ఎక్కడ పుడతాయో అక్కడే ఎక్కువ మంది ఉంటారు. ఇక్కడ వీళ్ళకి ఎంత భయపడుతున్నారో తెలుసా ఇప్పుడు? వాళ్ళ దేశంలో పని చేసేవాడు ఎవడు లేడు. యంగ్‌స్టర్స్ అందరూ ఇలా చనిపోతున్నారు. వాళ్ళు సృష్టించిన వైరస్ వల్లే చనిపోతున్నారు వాళ్ళు. చనిపోతే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి దారుణంగా తయారయ్యే అవకాశాలున్నాయి. అందువల్ల వీళ్ళని కాపాడుకునే దానికి యంగ్‌స్టర్స్ అందరిని, చిన్నవాళ్ళందరిని పోకుండా చూసుకోవాల్సింది. చాలా ఎన్ని అడ్డాలు పెట్టాలో అన్ని పెడుతున్నారు. ఎన్ని చేసినా వాళ్ళ వల్ల కావట్లేదు. ఒకసారి వదిలే వరకే గాని మన పని, అవి ఆపడం మన వల్ల కాదు. నేచర్‌లోకి ఎంటర్ అయిందంటే అది దాన్ని కంట్రోల్ చేయటం ఎవరి వల్ల కాదు. ఇప్పుడు అందరి వల్ల అందరూ దీని వల్ల ఈ వైరస్ వల్ల దీనిది హెచ్ఎంపీవీ వైరస్ వల్ల ఎన్ని కంట్రీలు సఫర్ అవుతున్నాయి? ఎంతమంది సఫర్ అవుతున్నారు? దీనివల్ల కనీసం 2, 3 లక్షల మంది చనిపోయేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అందువల్ల పిల్లల్ని జాగ్రత్తగా ఉంచండి. అదొక్కటే మార్గం. ఇంక వేరే మార్గం లేదు. తర్వాత హైలీ ఎఫెక్టెడ్ ఏంది? జపాన్. ఇక్కడ దాదాపు 24,00,000 పీపుల్ ఎఫెక్టెడ్. ఎక్కడ? చైనాలో. అది. స్ప్రెడ్ బాగా అవుతుంది. లా 3 టైమ్స్, 4 టైమ్స్ పెరుగుతా ఉంది రోజు రోజుకి. అట్లా అందువల్ల ఇది ఫాస్ట్ స్ప్రెడ్డింగ్ ఉంది. ఈ వాతావరణం కూడా అట్లే ఉంది దానికి. అన్నీ సహకరిస్తున్నాయి దానికి. అందువల్ల అందరూ జాగ్రత్తగా ఉండాలి. వాతావరణం కొంచెం తగ్గి ఎండలొచ్చిందా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అందరూ. తర్వాత జపాన్‌లో ఎక్కువగా వస్తా ఉంది. జపాన్‌లో కూడా జాగ్రత్తగా గమనించాలి మనం. జపాన్ గాని చూసినట్టయితే జపాన్‌లో అంతా ఇంత గాదు. అక్కడ కూడా ఎక్కువగానే స్ప్రెడ్ అవుతుంది. అందువల్ల ఇవన్నీ జాగ్రత్తలు గమనించాలి. తర్వాత హాంకాంగ్ అక్కడికెళ్ళింది. తర్వాత బ్రిటన్ ఎళ్ళింది. ఇప్పుడు ఇండియాలోకొచ్చింది. అది డేంజరస్ అన్నీ ఎంటర్ అవుతున్నాయి. అందువల్ల మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం, అప్రమత్తంగా ఉండాల్సిన సమయం, జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చింది ఇప్పుడు ఆసన్నమైంది. అందువల్ల అందరూ ఇంతకుముందు కోవిడ్-19 ఉన్నయన్నీ పాటిస్తూ ఇంకా ఎక్స్‌ట్రా చర్యలు కూడా తీసుకోండి. అప్పుడేం రాలేదులే నాకనేవాళ్ళుంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. దీనికేం ఎవ్వరు అతీతులేం గాదు. వైరస్‌లు ఎవరికైనా ఎప్పుడైనా అటాక్ కావచ్చు. నీ బాడీ సహకరించినప్పుడు, నీకు ఇమ్యూనిటీ లేనప్పుడు టక్కున వచ్చి అందువల్ల ఇమ్యూనిటీని కూడా పెంచుకోండి. ఎక్సర్‌సైజెస్ చేయండి. అన్నిటిని మనం ఇంప్రూవ్ చేసుకున్నట్టయితే దీన్ని ఓవర్‌కమ్ కావచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా కొన్ని స్టింజెంట్ స్టెప్స్ తీసుకోవాలి ఇలాంటి సిట్యుయేషన్‌లో. అదర్ కంట్రీస్ నుంచి ఫ్లైట్స్ టోటల్‌గా స్టాప్ చేయాలి. పోయినసారి అలా చేయకనే నానా ఇబ్బందులు పడ్డారు. లాస్ట్ మినిట్ దాకా చెప్పక కొన్ని వేల కిలోమీటర్లు నడిచిపోయారు జనాలు. ఊరు దగ్గరికి పోయి కూడా దగ్గర ఇంక 4 కిలోమీటర్లు ఉన్న దాని దాకా నడిచి, నడిచి, నడిచి చనిపోయారు. ఎంతో హృదయ విదారక బాధలన్నీ చూసాం మనం కోవిడ్-19 అప్పుడు. అందువల్ల ముందే ఒక వార్నింగ్ సిస్టమ్ చెప్పండి. ఏ టైం అయినా ఆగిపోవచ్చని ఒకరు చెబితే ఎవరి జాగ్రత్తలో వాళ్ళుంటారు. సడెన్‌గా ఒకరోజు వన్ ఫైన్ మార్నింగ్ వచ్చి అది మొత్తం ఆహ్, అది బంద్ అని చెప్పేస్తే చాలా ఇబ్బందులు పడతారు జనాలు. అందువల్ల టోటల్‌గా ఫస్ట్ అదర్ కంట్రీస్ ఫ్లైట్స్ టోటల్‌గా స్టాప్ చేసేయండి. ఇన్‌కమ్ ఒకటే చూడబాకండి. రేపు మన ఇన్‌కమ్ ఇంకా డౌన్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటది. అది. అందువల్ల మనం జాగ్రత్తగా ముందు ఫస్ట్ అదర్ కంట్రీస్‌వి ఎస్పెషల్లీ చైనావి టోటల్‌గా స్టాప్ చేసేయండి అసలు. ఒక్క ఫ్లైట్ కూడా ఇటు రాకుండా చేయండి. చేస్తేనే మనోళ్ళంతా అక్కడే ఉన్నారు గదా! అని మెర్సీకి పోతే వాళ్ళ కోసం అందరికి అంటుకుంటది. అది. అందువల్ల మెర్సిలెస్‌గా కొన్ని డెసిషన్స్ తీసుకోవాలి. తీసుకుంటే అందరిని సేఫ్ గార్డ్ చేసిన వాళ్ళవుతారు. అది. పోయినసారి చాలా మంది అట్లే ఎఫెక్ట్ అయ్యారు. ఆ కంట్రీ నుంచి వస్తారు. ఇక్కడ మనోళ్ళు కూడా టెస్ట్‌లు చేస్తుంటారు. పోయినసారి నేను కూడా చూసాను. ఇక్కడి నుంచి బెంగుళూరు పోయినామనుకోండి, బెంగుళూరు దిగంగానే బస్సులో ఉన్నోళ్ళందరికి టెస్ట్‌లు చేస్తారు. చేసి వాళ్ళకి రిపోర్ట్ ఎప్పుడు ఇస్తారు? పొద్దున 5 గంటలకు టెస్ట్ చేసి మరుసటి రోజు ఇస్తారు. ఈలోపు వాడు బెంగుళూరు అంతా తిరిగొచ్చుంటాడు, అంటించుంటాడు. అంతా అయి బయటకొచ్చిన తర్వాత ఉందని అన్నాడనుకో అప్పుడెట్లా బాధాకరం. లేదన్నోళ్ళకి పర్వాలే హ్యాపీగానే ఉన్నారు. ఉంది అన్నోడు అంటించేసుంటాడు అందరికి. నిప్పు తగిలిచ్చేసి వచ్చేసేస్తాడు అంతే. అందువల్ల టెస్ట్‌లు గూడా కొంచెం క్విక్‌గా రిజల్ట్ వచ్చేటట్టు చూడాలి. వాటికి సంబంధించినయి ఏమన్నా ఉంటే దాన్ని కొత్తయి కనుక్కోవాలి. మిషనరీ గాని, ఏదైనా గాని దానికి సంబంధించింది క్విక్‌గా వచ్చి సడెన్‌గా వాడిని స్టాప్ చేయాలి. స్టాప్ చేయకుండా టెస్ట్‌లు చేయమన్నారు గదా! అని టెస్ట్‌లు చేస్తున్నారు ఈళ్ళు. కానీ వాడు అంటించాల్సింది, డ్యామేజ్ చేయాల్సిందంతా చేస్తా ఉన్నారు అందరూ. టెస్ట్‌లు ఒకటి చేయంగానే ఏం ఉపయోగం? ఏం ఉపయోగం లేదు.
అందువల్ల క్విక్‌గా రిజల్ట్ కూడా వచ్చేటట్టుగా చూడాలి. అట్లాంటి మిషనరీ ఏదైనా ఉంటే కనుక్కోవాలి. తొందరగా అట్లాంటి వాటి మీద యాంగిల్ దృష్టి పెట్టండి. దృష్టి పెడితే మనకు తొందరగా రిజల్ట్ వస్తుంది. వాడు స్ప్రెడ్ చేయకుండా ఉంటాడు. ఐసోలేషన్‌లోకి తీసుకుపోవచ్చు అప్పుడు వాడిని. ఐసోలేషన్‌లోకి తీసుకుపోకుండా వాడు అట్నే దేశమంతా అంటించినాక అప్పుడు నువ్వు టెస్ట్ చేసి అయ్యా నీకు కరోనా పాజిటివ్ ఉందయ్యా అని చెబుతుండ్రు. తీరిగ్గా చావు కబురు చల్లగా చెబుతున్నారు. అది. అలాంటియి లేకుండా చూడండి. అలాంటి ఇబ్బందులు లేకుండా చూడండి. దీనికి సంబంధించిన శ్వాసకోశ సంబంధాలకు సంబంధించినయి ఏమన్నా ఉంటే దానికి కూడా కొన్ని గైడ్‌లైన్స్ రిలీజ్ చేయండి. దానికి ఎలా ప్రివెన్షన్ తీసుకోవాలో కూడా చెప్పండి. ఎవరన్నా ఉంటే వాటిని వీడియోల ద్వారా చేయించి అవి కూడా బయటికి పబ్లిక్ అందరికి చేరేటట్టు చూడండి. పెడితే ఈ మాధ్యమాల్లో గనుక పెట్టేటప్పుడు రకరకాల భయాలు నేనన్నీ చెప్పా. అందరు పబ్లిక్ టాక్‌లో గాని, వీడియోస్‌లో గాని ఎవరు ఏమనుకుంటున్నారు అన్నీ చెప్పా. అంత భయోత్పాదంగా క్రియేట్ చేస్తున్నారు. అంత భయపడాల్సిన పనేం లేదు. జాగ్రత్తలు ప్రివెన్షన్ అందరూ జాగ్రత్తగా పాటించాలి. రూల్స్ అందరూ పాటించాలి. గవర్నమెంట్ కూడా స్ట్రింజెంట్ స్టెప్స్ తీసుకోవాలి. అందరూ హాయిగా ఉండాలన్నదే మా కోరిక. నేను మీ ఏల్సూరి రామ్మోహన్ రావు ఫ్రమ్ నెల్లూరు. థాంక్ యూ వన్ అండ్ ఆల్. If you like this video, you can share it to your friends, your relatives, and others for not to affect this type of HMPV virus. Thank you, one and all. మీ